హలో బడీస్. మన మదనపల్లిలో ఇవాళ చాలా బాధాకరమైన విషయం ఒకటి చోటు చేసుకునింది. మన మదనపల్లి బసిన్కొండ దగ్గరలో ఉన్న హంద్రీనివా కాలువలో 10th క్లాస్ చదివే ఒక అబ్బాయి అయితే గల్లంతైపోయాడు. ఫ్రెండ్స్‌తో కలిసి వచ్చారు ఈళ్ళు. నాకు ఈత వచ్చని చెప్పి ఒక అబ్బాయి కాలువలోకి దిగాడు. బట్ కాలువ లోతు ఎక్కువ ఉండడం వల్ల ప్లస్ వాటర్ ఫ్లో కూడా ఫాస్ట్‌గా ఉండడం వల్ల బాబు అయితే నీళ్ళలో కొట్టుకొని చాలా దూరం వెళ్ళాడు. లాస్ట్‌కి కింద లోతు ఎక్కువ ఉండడం వల్ల మునిగిపోయాడు ఈత రాక. సో, మధ్యాహ్నం 2 గంటలకు అలా ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఇప్పుడైతే టైం 5:30 అవుతోంది. స్టిల్ ఇంకా బాడీ కోసం రెస్క్యూ టీమ్ అయితే వెతుకుతోంది. గజయితగాళ్ళు కూడా కిందకి దిగడానికైతే భయపడుతున్నారు. వాటర్ ఫ్లో చాలా ఎక్కువ ఉందని చెప్పి. చాలా సేపటి నుంచి వెతుకుతున్నారు. చాలా దూరం నుంచి కూడా వెతుకుతూ వస్తున్నారు. ఫ్లోలో ఎక్కడైనా బాడీ దొరుకుతుందేమో అని చెప్పి. బట్ ఇంకా అయితే బాడీ దొరకలేదు. ఈ మెసేజ్ మీకు అందరికీ ఎందుకు ఇస్తున్నానంటే, మన మదనపల్లి దగ్గరే కాదు, ఈ హంద్రీనివా కాలువ ఉన్న ఏ ఊర్లో అయినా సరే, హంద్రీనివా దగ్గరలో ఉన్న ఫ్యామిలీస్‌కైనా సరే ఇదొక మెసేజ్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నా. వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది. చిన్న పిల్లల్ని, ఈత రానోళ్ళని కాలువ దగ్గరికైతే పంపించకండి. ఇది ఒక అవేర్‌నెస్ కోసం మాత్రమే.